Prameela, welcome to Vanta Sagaram. Vanta Sagaramలో ఈ రోజు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ చపాతీలు మెత్తగా రావాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలనేది నేను చూపిస్తూ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. దీనిలోనికి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఒకసారి కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండికి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోవద్దు, కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. గోధుమ పిండిని వాటర్తో మిక్స్ చేసుకున్న తర్వాత నీట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కలుపుకోండి. దీన్ని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత మెత్తగా తయారవుతాయన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకొని ఒక ఉండలాగా తయారు చేసుకోండి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దాన్ని ఈ పిండి చుట్టూ కూడా రాయండి. ఇలా చేయడం వల్ల పిండి గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి. అరగంట తర్వాత ఈ పిండి ముద్దను మరొక 2 నిమిషాలు నీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా నీట్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత దీని నుంచి కొంచెం తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉండలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం చపాతీ పీట మీద కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని ఆ పిండికి అద్ది దాన్ని మంచి షేప్ వచ్చే వరకు గుండ్రంగా తయారు చేసుకోండి. ఒక గుండ్రంగే కాదు, వివిధ షేపుల్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గుండ్రంగా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే అన్ని ఉండల్ని కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని చపాతీలుగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పెనం మీద కాల్చుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి పెనం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీల్లో ఒక దాన్ని తీసుకొని దాని మీద వేసి వేడెక్కిన తర్వాత రెండో వైపుకు మార్చుకోవాలి. ఈ విధంగా అటు ఇటు మార్చుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో కాకుండా లో టు మీడియం మార్చుకుంటూ మనం ఈ చపాతీలని కాల్చుకోవాలి. అవి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా కాలిన తర్వాత చపాతీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిపోయిన చపాతీలను కూడా 1 బై 1 కాల్చుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చపాతీలు రెడీ.